కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ ఏం స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈ రోజు చట్పటి పకోడీ, బీట్రూట్ చాప్స్, రెండు స్నాక్స్. ఓకే. ఈ రోజు విజయారావు గారు రెండు స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారండి. చట్పటి పకోడీ, బీట్రూట్ చాప్స్. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేయబోతున్నారండి? ముందుగా చట్పటి పకోడీ. చట్పటి పకోడీ. ఓకే. మరి చట్పటి పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. చట్పటి పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు పెసరపప్పు 3-4 గంటలు నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న పేస్ట్ 2-3 కప్పులు, మిక్సర్ కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ కలిపి మిక్సర్ మీదుగా తయారు చేసింది తగినంత, పెరుగు 4-5 టీ స్పూన్లు, పుదీనా చట్నీ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమామిడి, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసిన చట్నీ 3-4 టీ స్పూన్లు, ఇంగువ 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూను, పుదీనా కొత్తిమీర తరుగులు 2-3 టీ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్టు 1 టీ స్పూను, దానిమ్మ గింజలు అలంకరణకు తగినన్ని, నూనె వేపించడానికి తగినంత. ఓకేనండి. మరి తయారు చేద్దామా? తయారు చేద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి చాలు. ఈ నూనె కాగే లోపల మనం మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. పొట్టు పెసరపప్పు రెడీగా ఉంది కదా, గ్రైండ్ చేసుకొని దీనిలో ఇంగువ, చాట్ మసాలా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, చట్పటి కదా కొంచెం కారకారంగా ఉంటే బాగుంటుంది, ఉప్పు తగినంత, ఈ పొట్టు పెసరపప్పును కూడా మనం 2-3 గంటలు నానబెట్టి తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు పకోడీలు చేయడానికి పొట్టు పెసరపప్పు పిండిని తయారు చేసాం కదండి, అది 2-3 గంటల సేపు నానబెట్టి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఈ పిండి తయారవుతుందండి. ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇంగువ, ఉప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు, చాట్ మసాలా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసి నూనె కాగిందండి. ఇప్పుడు దీనిలో వేసేద్దాం. ఇప్పుడు ఈ చట్పటి పకోడీలు మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదండి, ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen.